వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరి ఫ్రెండ్స్ మేము వచ్చే మంచిగా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే ఈరోజు అయితే ఊరికైతే పోతున్నాం. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే సో 4:23 అవుతుంది టైం. అయితే ఇంత పొద్దుగాలు ఎందుకు లేచినామంటే చెప్పినాం కదా ఫ్రెండ్స్ ఊరికైతే పోతున్నామని. ఈరోజైతే ఊరికైతే పోతున్నాం. మబ్బుల 5కి అయితే బస్ అవుతుంది. అందుకనే ఇందాకనే లేచినాం. నేనైతే బ్రష్ చేసేసిన. ఇప్పుడు జుట్టు వేసుకొని రెడీ కావాలి. మా హనీ చూడదు ఇంకా వండుకొనే ఉంది. చూపిస్తాను. మా అయితే లేచి బ్రష్ చేసుకొని మా అన్నకైతే మస్తు నిద్ర వస్తుందంట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే వ్లాగ్ అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. మేమైతే మబ్బుల ఊరికి పోయినప్పుడు ఎట్లుంటుందో మా హడావిడి. మా అమ్మ అయితే జుట్టు వేసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా ముఖాలు చూడు ఎట్లున్నాయో. అసలు నిద్రనే పట్టలేదు. చదువుకునేసరికి 12 అయింది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు పోతామా అన్నట్టుగానే ఉంది. మా అమ్మ అయితే అస్సలే నిద్రపోలేదు. నేను నాకైతే ఒక 2-3 అవర్స్ పడుకున్నా కానీ అమ్మ అయితే నిద్రనే పోలేదు. 1 గంటకి చూస్తే మెలకతోటే ఉంది. మళ్ళీ నేనైతే 3:30కి లేచిన. ఇక సో ఫ్రెండ్స్ ఊరికైతే స్టార్ట్ అయిపోతున్నాం. కరెక్ట్ 5కి బస్సు ఉంటుంది ఇక్కడ నుంచి. అయితే ఇక మేమైతే ఊరికి పోయేటప్పుడు మాకు నిద్రనే ఉండదు. బ్యాగ్ లో బట్టలు అయితే అన్ని పెట్టుకున్నాము. 2 days కి మేమైతే ఎంత పెద్ద బ్యాగ్ తీసుకుపోతున్నాము. ఒక రోజుకు 2 డ్రెస్సులు పెట్టుకురు. పొద్దున కోటట, సాయంత్రం కోటట. ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయినాము. టైం వచ్చేసి 4:40 అవుతుంది. చూడు ఫ్రెండ్స్ మా ఎట్లా తీసుకొస్తుంది బ్యాగ్. కట్టుకో అది అట్లా లాగు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంత మబ్బులు అయితే ఊరిపోతున్నాం. మాకైతే నిద్ర సరిపోలేదు. నాకైతే నెత్తెన వస్తుంది. ఇక నిద్ర మొక్కలు వేసుకుని అయితే ఊరికైతే ఎప్పుడు పోయినా ఇంతే ఇక మేమైతే. ఎందుకంటే ఎప్పుడైనా మాకు డైరెక్ట్ బస్ అయితే మబ్బుల ఇదే టైంకి ఉంటుంది, 5కి ఉంటుంది. ఇక ఆ బస్సు పోతేనే మాకు ట్రాఫిక్ తగలేదు. తొందరగా పోతాం. 8:15 వరకల్లా బస్ దిగిస్తాం అక్కడ. ఇంకా మామూలుగా లేట్గా పోతేనైతే తిరుకుంటూ పోవాలి. అందుకే ఎప్పుడైనా మేము ఇదే బస్కి పోతాం. ఇక దాని అన్న టైం అవుతుంది. 4:30కి బయలుదేరదాం అనుకున్నాం. 4:40 అయింది. ఏం కాదు, బస్సు 5 కదా. ఎంతసేపట్లో తీసుకున్నా. పాత ఫోనా ఇంట్లో పెట్టినా. ఒక్క రోజుకి ఎందుకు ఆ ఫోను, అలా బ్యాలెన్స్ ఉండదు, ఏముండదు. ఏ తాళమే అనొక్కతే మంచిగా వండుకుంది. మళ్ళీ మండే వస్తాం. ఈ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తాం. మేము అయితే పోయినాక ఇంకా రాఖీ తీసుకోవాలి. రాఖీలు అయితే తీసుకోవాలి. రాఖీల పండుగ కూతురు కానీ వీళ్ళు రాఖీలే తీసుకోలేరు ఫ్రెండ్స్. రాఖీ పండుగ సరిపోలేదు. నిన్న సాయంత్రం అందరు పసుపొట్టు ఇస్తే అటు ఇటు పోవడమే సరిపోయింది. సాయంత్రం పోదాం అనుకున్నాం కానీ అందుకే ఇప్పుడు ఎట్లా అక్కడ దిగుతాం కదా, అక్కడ ఇట్లా మస్తు రాఖీలు పెడతారు, అక్కడనే తీసుకుంటాం. ఇంకా మర్చిపోతలేదు. నాకు ఏదో మర్చిపోతున్నట్టు పడుతుంది. ఫోన్ అయితే పెట్టుకున్నాం, చార్జర్ అయితే పెట్టుకున్నాం. చార్జర్ పెట్టు. బరువు అవుతుంది బ్యాగ్. ఇంతగానో మేము పెట్టిరా ఎక్కువ అనే ముంగట. మాకైతే బండి పోనీకి ఇబ్బంది అయితే నలుగురం. ఒకసారి బండి ఎక్కినాక వీడియో తీస్తుంది చూడుర్రి. మొత్తము చీకటి అవుతుంది, తెల్లారుతుంది. మేము ఇద్దరం కూర్చోవాలి. మేమైతే బండి మీద పోతున్నాం, నలుగురం పోతున్నాం. ఇక బాగా దగ్గర సైడ్ చూడు ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది అవుతుందో మాకైతే బండి మీద వాళ్ళకి. అందుకే కార్ తీసుకోవడానికి డాడీ. అంటే తీసుకోవడానికి ఏం లేదు కానీ పార్కింగ్ లేదని ఆలోచిస్తాం. వీడియో పెట్టాలి తీసుకున్నాక అని. ఓకే ఫ్రెండ్స్, ఇక బస్ ఎక్కేటప్పుడు అయితే ఇక అడిగిపోయినాక వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ బస్ స్టాప్ కాడికి అయితే వచ్చేసినాం. మస్తు అందరు రాఖీ పండుగ అనేసి అయితే ఫుల్ పబ్లిక్. టైం వచ్చేసి 4:45-46 అవుతుంది. ఇంతమంది ఇప్పుడే. ఇంకా మా డాడీ అయితే బస్ జూనికి వేయిండు. ఇంకా రాలే బస్ అక్కడి నుంచి వస్తుంది. ఇట్లనైతే వస్తుంది అంట బస్సు. మానైతే బస్ ఎక్కడంగా నిద్రపోతుంది ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ వీళ్ళైతే మా సబ్స్క్రైబర్స్ అంట. ఇక్కడైతే కలిసి చూసి మా దగ్గరికి అయితే వచ్చిర్రు. హాయ్ చెప్పినాను. ఫ్రెండ్స్ ఇప్పుడే స్వీట్ అయితే తీసుకుంటుంది మమ్మీ.
చూడండి ఫ్రెండ్స్ రాఖీలు స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నాం. మా హనీ బ్యాగ్ అయితే పంపించేసినాం మా అన్నతోటి. ఎందుకంటే ముగ్గురం ఒకసారి పోం కాబట్టి బ్యాగ్ ముగ్గురం అనేసి అని అయితే వెళ్ళింది. తర్వాత మళ్ళీ అని తింటూ మళ్ళీ వస్తాను. మళ్ళీ నేను మా అమ్మలు అయితే వెళ్తున్నాను. మా ఊళ్ళో ఎట్లుందో మేము వచ్చిన దగ్గర ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇక అందుకే ఒకటే దగ్గర ఆగిన చోటే రాఖీలు అయితే తీసుకున్నాము. మేము సిటీలో తీసుకోవాలన్నా ఇక్కడ తీసుకుందామని వచ్చి ఇక్కడికి వచ్చేసరికి వర్షం. ఇప్పుడే మేమైతే ఇంటికైతే వచ్చేసినాం. మా అమ్మ ఇంటికైతే వచ్చేసినాం. ఫుల్ జనాలు ఫ్రెండ్స్ బస్ లో అయితే ఫుల్. అందుకనే వీడియో అయితే అయింది. అందుకనే వీడియో అయితే తీయలేదు. మళ్ళీ మేము దిగుడుతోటే వర్షం ఒకటి స్టార్ట్ అయ్యింది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వచ్చేసినాం. ఊరికైతే వచ్చేసినాం. ఇక టిఫిన్ తెచ్చుకున్నాం. మస్తు ఆకలి అవుతుంది. మా ఆయన ఆల్రెడీ తినేసింది. టిఫిన్ చేసి ఇక రెడీ అయ్యి ఇక రాఖీ కట్టడానికి అయితే రెడీ కావాలి. నెక్స్ట్ వీడియో అయితే రాఖీ సెలబ్రేషన్ అయితే వస్తుంది. అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్. మా కోసం అయితే మా అమ్మ అయితే చికెన్ అయితే వండి పెట్టింది. చికెన్ అయితే మస్తు స్మెల్ వస్తుంది. కిచెన్ రాగానే స్మెల్ వస్తుంది. అమ్మమ్మ చికెన్ వండుతున్నాయా అంట ఫోన్ చేసి మరీ చెప్పింది. మేము వచ్చేసరికి అయితే చికెన్ వండు మా కోసము. అసలే మేము తినక చాలా రోజులు అవుతుంది. 25 రోజులు అవుతుంది దగ్గర. మా మమ్మీ తినదు మంచిగా ఊరిలు వస్తున్నాయి. తినాలనిపిస్తుంది నాకు ఇట్లా. సో ఫ్రెండ్స్ చూపిస్తా. చికెన్ అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. నాకైతే ఊరిలు ఇస్తుంది మా అమ్మలమ్మ కావాలని. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అమ్మమ్మ తర్వాత తింటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇక బాయ్ 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 బాయ్.